ఈ రోజు మనం చాలా అందమైన ప్రేమ కథను వినబోతున్నాము. మనం హైదరాబాద్లోని ఒక మురికివాడ మధ్యలోకి అడుగు పెడుతున్నాము. అక్కడ ఇద్దరు యువకులు అన్ని అసమానతలను ఎదిరించి తమ కలలను ఎలా సాకారం చేసుకున్నారో తెలుసుకోబోతున్నాము. అపరిశుభ్రమైన పరిస్థితులలో అధ్వాన్నమైన వాతావరణం ఉన్న మురికివాడ పరిసరాలు, పేదరికం, దురదృష్టం మధ్య పెరిగిన ఇద్దరు రమేష్ మరియు ప్రియా. వారు ఇరుకైన సందులలో పెరిగారు. మురికివాడల్లో ఉండే అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. రమేష్ హృదయం నిండా మహోన్నతమైన ఆశయం కలిగిన ఆకర్షణీయమైన యువకుడు. రమేష్ పగలంతా ఒక స్క్రాప్ షాప్లో పనిచేయడం ద్వారా కొద్దిపాటి జీవనోపాధి పొందేవాడు. కానీ రాత్రులు మాత్రం అతని రహస్య అభిరుచి అయిన కవిత్వం రాయడానికి అంకితం చేసేవాడు. అతని కవిత్వం మురికివాడల యొక్క కఠినమైన వాస్తవికతను ఆవిష్కరించేవి. అతని లక్ష్యం ఎలాగైనా సినిమా పాటల రచయిత అవడం. ఇక ప్రియా చాలా చురుకైన అమ్మాయి. చిన్న పనులు ఏది దొరికితే అది చేసేది. కానీ ఆమె నిజమైన అభిరుచి చదువుకోవడం. ఆమె సంకల్పం సాటిలేనిది. అసమానతలు ఉన్నప్పటికీ ప్రియా తనకు తాను చదవడం మరియు వ్రాయడం నేర్చుకుంది. మరియు తన కలలు చాలా పెద్దవి. తను నివసించే మురికివాడల పరిస్థితులకు చాలా దూరంగా ఉంటాయి. ఆమె లక్ష్యం ఐఏఎస్ అవడం. ప్రియా ఒకరోజు తను నివసిస్తున్న సందు మూలన కూర్చొని బుక్ చదువుతూ ఉంది. అటువైపుగా వెళుతున్న రమేష్ చూపు ప్రియాపై పడింది. ప్రియా కూడా రమేష్ని చూసింది. వారి కళ్ళు కలుసుకున్నాయి. ప్రియాకి మాత్రం తమ ఇద్దరి మధ్య ఎప్పటినుడో ఏదో అనుబంధం ఉన్న అనుభూతి కలిగింది. రమేష్కి కూడా ఏదో తెలియని అనుభూతి. అది ఎవరో వారిని ఒక చోట చేర్చడానికి కుట్ర పన్నినట్లు ఉంది. వాళ్ళ ఇద్దరి మధ్య మెల్లగా మాటలు కలిశాయి. రమేష్, ప్రియాలు వీలైనప్పుడల్లా కలుసుకునేవాళ్లు. రమేష్ గుసగుసలతో ఆమెకు తన రహస్య కవిత్వాన్ని వినిపించేవాడు. రమేష్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఆమె అతని కవిత్వానికి పెద్ద అభిమాని. రమేష్ కవిత్వాన్ని చెప్పేవాడు. వారు కవితలతోనే వారి కలలను పంచుకునేవారు. కాని మురికివాడల్లో ప్రేమ అంత సులభం కాదు. ప్రతి మలుపులోనూ అడ్డంకులు ఎదురయ్యాయి. వారు నివసించే ప్రాంతం యొక్క వాస్తవ పరిస్థితి, కనికరం లేని ఆర్థిక కష్టాలు మరియు సంఘం యొక్క అభ్యంతరాలు. కాని రమేష్ మరియు ప్రియ అసమానతలను ధిక్కరించాలని నిశ్చయించుకున్నారు. వారు ఎలాగైనా తమ కఠినమైన పరిస్థితుల నుండి బయటపడాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. వారికి మంచి భవిష్యత్తును కల్పించే నైపుణ్యాలను నేర్చుకునేందుకు రమేష్ నైట్ కాలేజీలో చేరాడు. ప్రియ తన విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెంచుకుంటూ పోయింది. వాళ్ల లక్ష్యాలను పేపరుపైన రాసి వాళ్ల ఇంట్లో గోడలపైన అతికించుకున్నారు. వాటిని రోజు చదువుకునేవాళ్లు. ప్రియా ఈపాటికే ఐఏఎస్ అయిపోయినట్టుగా ఊహించుకునేది. రమేష్ కూడా అంతే, తను పాటల రచయిత అయిపోయినట్టుగా ఊహించుకునేవాడు. వాళ్ళు ఇద్దరు కలుసుకున్న ప్రతిసారి రమేష్ ప్రియని కలెక్టర్ గారు అని పిలిచేవాడు. ప్రియ రమేష్ ని చెప్పండి లిరిక్ రైటర్ అని అనేది. రమేష్ యొక్క కవిత్వం గుర్తించబడటం ప్రారంభించింది మరియు ప్రియ చదువులో ప్రతిభ కనబర్చడం వల్ల ఆమెకు స్కాలర్షిప్లు లభించాయి. ఆమె డిగ్రీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయింది. ఆపై వారు కలలుగన్న క్షణం చివరకు వచ్చింది. ప్రియకి సివిల్స్ లో మంచి ర్యాంక్ వచ్చింది. రమేష్ కు ఒక సినిమాలో గేయ రచయితగా అవకాశం వచ్చింది. వారి ప్రేమ వారిని చీకటి సొరంగాల ద్వారా ప్రకాశవంతమైన వెలుగులోకి తీసుకువచ్చింది. వారు అక్కడితో ఆగలేదు. వారి ప్రయాణం నుండి ప్రేరణ పొందిన వారి మురికివాడలోని పిల్లలకు అవకాశాలను సృష్టించారు. రమేష్ కవిత్వం ప్రేమ కథను మరియు కష్టాలపై విజయం సాధించడంలో చాలామందికి ప్రేరణగా నిలిచింది. ప్రియ సమాజంలోని ఆడపిల్లలకు ఆశాజ్యోతిగా మారింది. వారి ప్రేమ కథ కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదు. ఇది మొత్తం సమాజం అసమానతలకు వ్యతిరేకంగా ఎదగడం, మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడం గురించిది. రమేష్ మరియు ప్రియల ప్రేమ వారి మురికివాడను ఆశలు, కలలు మరియు అవకాశాల ప్రదేశంగా మార్చింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రేమకు సరిహద్దులు లేవు. దీనికి జీవితాలను మరియు మొత్తం సంఘాలను మార్చగల శక్తి ఉంది. రమేష్ మరియు ప్రియల ప్రేమ కథ ప్రేమ, కలలు మరియు సంకల్ప శక్తికి నిదర్శనం.